9వ నెల 2వ తారీఖు ఇల్లులు ఇచ్చారు సార్. మాకు డిసెంబర్లో ఇచ్చారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినాక మేము సంకలు కొట్టుకున్నాం సార్, ఇల్లులు వచ్చినాయి అని. చాలా సంతోషపడ్డాం. చుట్టాలందరికీ చెప్పుకున్నాం, గృహప్రదర్శనం అని కూడా చెప్పుకున్నాం. అయితే మళ్ళీ ప్రభుత్వం మారింది సార్. మారినాక సవితారెడ్డి గారి దగ్గరికి పోతే ఆమె కదా మాకు ఇల్లులు ఇచ్చింది, లేడీస్ కదా మమ్మల్ని చాలా ఆదరించింది అనుకున్నాం. అయితే ఇల్లులు వచ్చినాక అలా తాళాలు ఇచ్చారు, అంతా అయింది. పట్టాలు ఇచ్చారు. ఇగో పట్టాలు, ఒరిజినల్ పట్టాలు మా దగ్గర ఉన్నాయి. దానిలోకి వెళ్ళవలేదు. పనికి పోతే 300 అంటున్నారు. ఉదయం 10 గంటల పోవాలా, సాయంకాలం 6ంటికి రావాలా. పిల్లల బడి ఏంది, కిరాయి ఏంది, మా తిండి ఏంది, పానీట్ల లోపలికి గేట్ కాడ వాచ్మెన్ పెట్టి తాళాలు వేశారు. ఎవరు పెట్టారు అడిగినాం. సర్దార్ నగర్లో ఏదో గొడవైందంట. ఇప్పుడు ఊరోళ్ళకి ఏదో గొడవైంది సార్. ప్రభుత్వం పేదోళ్ళకి ఇచ్చిన ఇల్లులు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఓట్లప్పుడు ఇల్లు తిరిగేటప్పుడు ఎట్ట మాట్లాడుతున్నారు. ఓటేయండి అమ్మ మేము ఆధార్ కార్డు మీద అన్నాడు రేవంత్ రెడ్డి గారికి. 7 నమస్కారాలు బాగానే చేసిండు. బస్సు ఎక్కుతున్నాం, ఆడెక్కేడ దిగుతున్నాం, ఏడెక్కాడకి దిగుతున్నాం. మాకు ఇల్లు కావాలి, మేము ఉండటానికి ఇల్లు లేదు, కిరాయి కట్టలేకపోతాం. మా ఇల్లు మాకు కావాలి, ఓపెనింగ్ కావాలి. పేదలకు ఇచ్చారు. బాంకల్ 1 సర్దార్ నగర్ లో ఇల్లులు ఇచ్చారు మాకు. మా ఇల్లు మాకు కావాలి. 800 మందికి ఇచ్చారు అక్కడ ఇల్లులు. పేదోళ్ళకి 800 మందికి ఇచ్చారు. తుగ్గూడ మాంకాలి 1 సర్దార్ నగర్ బయేశ్వరం కిందకి వస్తుంది. అది ఎమ్మెల్యే కాదు, ఊరోళ్ళు. మరి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. ఓట్లకు వచ్చి తిరిగేటప్పుడు ప్రభుత్వం కూడా ఇలాంటి పేదలను పట్టించుకోవాలి కదా. ఊరోళ్ళు అని కూడా మాకు తెలియదు సార్. వాళ్ళు ఎందుకు ఆఫ్ చేశారో, మాకు తాళాలు ఇచ్చినట్టు ఇచ్చారు, మమ్మల్ని వెళ్ళమని చెప్పినారు. మరి వాళ్ళు ఎందుకు ఆఫ్ చేసుకున్నారు, వాచ్మెన్ ఎందుకు పెట్టినారు, మమ్మల్ని ఎందుకు అలవ చేయట్లేదు, అదంతా మాకు తెలియదు. మా ఇల్లు మాకు తాళాలు ఇచ్చి మా పట్టాలు మాకు ఇచ్చారు కాబట్టి మేడం సత్యేంద్రారెడ్డి ఏమన్నదంటే మీ ఇళ్ళకి మీరు పోవచ్చు, 2-3 రోజుల్లో మీరు పూజలు చేసుకొని మీ ఇళ్ళకి మీరు హాయిగా వెళ్ళిపోండి అని చెప్పింది. అలాంటివి చెప్పినాక 2-3 రోజుల తర్వాత మేము ఇళ్లలో పోదామని చుట్టాలకు అందరికి చెప్పుకొని మేము పోయేసరికి వాచ్మెన్ తాళం వేసింది. గేట్ కాడికి రానిస్తలేదు, గేట్ తీయనిస్తలేదు. ఎందుకు తీయనియట్లేదంటే మీరు కలెక్టర్ ఆఫీస్ కాడ పోండి, సీఎం కాడికి పోండి, అక్కడ పోండి, మాకు సంబంధం లేదు, మిమ్మల్ని ఇక్కడ పెట్టేశారు, మేము ఉన్నాం అంతే, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అనేసి వాళ్ళు నెట్టేస్తున్నారు, రానియట్లేదు. 2 గేట్లు ఉన్నాయి. 2 గేట్ల కదా అక్కడ ఒక వాచ్మెన్, ఇక్కడ ఒక వాచ్మెన్. 800 పైన మంది ఏం చేస్తాం సార్, మేమేం చేయలేం కదా. ఇప్పుడు ఏం చేస్తాం. మా ఇల్లు ఇప్పుడు మా రేవంత్ రెడ్డిని మేము కోరుకునే, సీఎం గారిని మేము కోరుకునేది ఏంటంటే మా ఇల్లు మాకు ఇప్పించాలి, మా ఇల్లు మాకు ఇవ్వాలి. మాకు పట్టాలు ఇచ్చారు, తాళాలు ఇచ్చినారు, ఆశ పెట్టినారు, పోయినాం చూసుకున్నాం, నిరుపేదలకి ఇల్లు ఇస్తున్నామని అన్ని పుకారు చేశారు, ఇచ్చారు. ఇప్పుడు మాకు అన్యాయం చేస్తే ఎట్లా సార్. మా ఇల్లు మాకు ఇవ్వాలి కదా. అందరికి ఒక తుక్కు కూడా మాంకాలి 1 ఉన్నది ఆ పిల్లు. వేరే కాడ అందరికీ ఇళ్ళల్లో పోయిళ్ళు, ఇళ్ళల్లో ఉండేవాటి కూడా 9 నెలలు అవుతుంది. వాళ్ళు మాకు ఫస్ట్ ఇచ్చిండు, మాకు ఇచ్చిన ఆగిపోయింది. వేరే ఎక్కడ ప్రాబ్లం లేదు, ఏం లేదు. వాళ్ళ ఇక్కడనే లిటికేషన్ పెట్టిళ్ళు. ఇప్పటికీ 9 నెలల సంది సతాయిస్తాను మమ్మల్ని. ఒకేసారి వచ్చినాం సార్. కలెక్టర్ ఆఫీస్ పోయినాం, సత్యేంద్రారెడ్డి దగ్గరికి పోయినాం, అన్ని దగ్గర పోయినాం.